నమస్తే. మనతో పాటు కార్పొరేటర్ శ్యామల ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన కామెంట్స్ మీద శ్యామల గారి స్పందన తెలుసుకున్నారు. నమస్తే. నమస్తే అండి. మీరు చూసే ఉంటారు నవీన్ యాదవ్ కామెంట్స్. బీఆర్ఎస్ వాళ్ళ గలీలో తిరిగి నేను లోకల్ అంటారు, ఏమంటారు మీరు? ఎవరు అబ్బడి జాగిరి కాదు జూబ్లీహిల్స్ ప్రజల జాగా. ఎంత లోకల్ అయినప్పటికీ అట్లాంటి చిల్లర ఒక క్యాండిడేట్ అయి ఉండి చిల్లర మాటలు మాట్లాడదు. ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? ఒక ప్రజాక్షేత్రంలో ఉండి ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఒక పార్టీ క్యాండిడేట్గా ఉంటూ బహిరంగంగా మీడియా ముఖంగా ఇట్లా మేము తిరగనీయం చేయమని ఏం మెసేజ్ పోతుంది పబ్లిక్కి? అంటే ఆల్రెడీ మీ మీద చాలా వ్యతిరేకత ఉంది. మీ రౌడీజం చేస్తారు, గూండాయిజం చేస్తారు అని చెప్పేసి మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడి వచ్చే ఇంత ఓట్లు కూడా పోగొట్టుకునే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దీన్ని ఈసీ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీన్ని సుమోటోగా తీసుకొని వారి మీద కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే ఇట్లా భయపెట్టించి ఓట్లు తీసుకునే సంస్కృతి ఏందో మాకు అర్థమవుతుంది. ఎప్పుడైనా కూడా ఈ 10 years పాటు ఎన్నో ఎలక్షన్లు చూసినాం. ఏ ఎలక్షన్లు అయినా కూడా ఏ అభ్యర్థి కానీ ఎవరైనా కూడా మేము ఈ అభివృద్ధి చేసినాం, మేము ఇది చేస్తామని చెప్పి మాట్లాడతారు. కానీ ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద జులుం చెలాయించి ఎవరిని తిరగనీయకుండా చేస్తాం, ఎట్లా ఇంటికి పోతారో చూస్తామని చెప్పేసి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఇట్లాంటి చిల్లర వ్యాఖ్యలు, చిల్లర రాజకీయాలు వదిలేసి ప్రజలకు ఏం చేస్తారు, ఇంకా అభివృద్ధి ఏం చేస్తారని చెప్పుకొని ఓట్లు అడుక్కుంటే మీరు అంటూ ఉంటారు కదా, అభివృద్ధిని అడిగి పని చేసి ఓట్లు అడగండి అని. మరి ఆ ప్రయత్నం మీరు చేయండి. ఎందుకు ఇట్లాంటి భయపెట్టించే ప్రయత్నం? ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని భయపెట్టే విధంగా కూడా చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ భయపడదు. డెఫినెట్గా అన్నిటికీ ఎదుర్కొంటుంది. ఎవరు వచ్చి ఏం చేస్తారో, ఎట్లా అడ్డుకుంటారో కూడా మేము చూడడానికి సిద్ధంగా ఉన్నాం. వారిని మేము కూడా ఎట్లా తిప్పికొట్టి పంపించాలో కూడా మాకు తెలుసు. దానికంటే ముందు ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళని ఎట్లా కొట్టాలి అని చెప్పేసి. సో అది November 11th రోజు క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఏదైతే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్న ప్రెస్టేషన్లో ఉన్నారా? ఉండొచ్చు, అదే కనిపిస్తుంది కదా. ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఒక మహిళను ఎదుర్కోవడానికి ఇంతమంది వచ్చి అంటే అది కూడా ఇంతమంది వచ్చినా కూడా మా వైపు ఎవరు వస్తలేరు, అంతా కూడా ఆమె వైపే పోతున్నారు అన్న ఆ ఫ్రస్ట్రేషన్లో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. కొంచెం అదే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకొని ప్రశాంతంగా ఓటర్ల దగ్గరికి పోతే కనీసం వచ్చే ఓట్లైనా పడతాయి. లేదు ఇట్లనే మాట్లాడతాం, ఇట్లనే చేస్తాం అని అంటే ఇంత ఓట్లు కూడా రావు. ఇంకా ఇక కాంగ్రెస్ పార్టీని మర్చిపోయే ఇదే ఉంటుంది తప్ప ఇంకా మర్చిపోతారు. ఆల్రెడీ ఇక ప్రజలు దాన్ని పట్టించుకుంటలేరు, ఎవరు కూడా దాన్ని కన్సిడర్ కూడా చేస్తారు కాంగ్రెస్ పార్టీని. కొద్ది గొప్ప నవీన్ గారికి ఉన్న మర్యాదను కూడా పోగొట్టుకునే విధంగా మాట్లాడుతున్నారు. ఒక యంగ్స్టర్ అయి ఉండి ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే రౌడీజంని ఎంకరేజ్ చేయాలన్న ఇంటెన్షనే కనిపిస్తుంది అక్కడ. కానీ ప్రజలని ఆదుకోవాలి, ప్రజలకు మంచి చేయాలన్న ఇంటెన్షన్ మాత్రం కనిపిస్తుందని మాకైతే ఇక్కడ అంటే అయితే కనిపించట్లేదు మాకు. ఎవరైతే నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ మీద ఆల్రెడీ బైండ్ ఓవర్ కేసు బుక్ చేయడం, మరి ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఈ కామెంట్స్ని సుమోటోగా ఎందుకు తీసుకోవట్లేదు? అదే అంటున్నా. ఇప్పుడు బీజేపీ అట్లనే ఉన్నారు, వారు ఎటువంటి మాటను మాట్లాడతలేరు. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఈసీని వారు గుప్పెట్లో పెట్టుకొని ఈ కేసులు కాకుండా పోలీస్ వ్యవస్థ కూడా, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, సో అవన్నీ కేసులు కాకుండా సుమోటోగా తీసుకొని ఇవన్నీ చేయలేక వాస్తవానికి గ్రౌండ్లో ఇంత ఇబ్బందులు అయినా, ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా మరి సమస్యలను పట్టించుకోకుండా ఈసీ నిద్రపోవడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఈసీ ఇవన్నిటిని గమనించాలా. దొంగ ఓట్లు సృష్టిస్తారు, రౌడీజం చూపిస్తారు, ఇక్కడికి వచ్చి బెదిరిస్తారు, పోలీసులతో బెదిరిస్తారు, మళ్ళీ వాళ్ళు వచ్చి బెదిరిస్తారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినప్పుడు హామీలు ఇవ్వద్దు. సో వారు హామీలు ఇచ్చిండ్రు, ఇవన్నీ కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుంది. ఇవన్నిటిని కూడా గమనించి యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా లీగల్గా మేము కోర్టు పరంగా ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాం.